హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? ఏంటి సంగతులు నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకేం చేయాలో అర్థం కాక నేనేమో బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తున్నాను. క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీ కదా, అందుకని చెప్పి. అండ్ చాలా ఫిల్లింగ్ కూడా. మధ్యాహ్నం వరకు ఇంకా ఆకలేదు, ఇంకా టైం లేదని చెప్పి చాపర్లో వేస్తాను. మనం నార్మల్గా చేసుకునే ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ నేను ఒక్కటే ఇలా ఎక్కువగా చేయను అన్నమాట. నార్మల్గా ఆనియన్స్ కట్ చేసే చేస్తాను. ఇది ఇక్కడ ఏం చేశాను, ఫస్ట్ ఇలాగ ఆనియన్స్ చాప్ చేసేసి తర్వాత ఎగ్స్ వేసి మిక్స్ చేశాను. అప్పుడు దానివల్ల ఆనియన్స్ ఎక్కువ ఫైన్గా చాప్ అయిపోయాయి అనమాట. మనకి ఆనియన్ తింటున్న టేస్ట్ తెలియలేదు. సో ఎగ్స్ కూడా వేసేసి ఒక్కసారి చేస్తే సరిపోద్దేమో అని నాకు అనిపించింది. నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు అలా చేయాలి. కానీ చాలా చాలా క్విక్గా అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిపోయిందంటే ఇంట్లో మనం లేనప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు, హస్బెండ్ కానీ ఎవరైనా చేసుకోవడానికి, పిల్లలు చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోద్ది. నథింగ్ లైక్ ఇప్పుడు ఈ ప్రోడక్ట్ గురించి ఏం చెప్పట్లేదు. ఒకరిద్దరేమో నువ్వు ఎప్పుడు అగౌరవయ్యే చెప్తున్నావు అంటున్నారు. సో ఇంట్లో ఉన్నప్పుడు వాడతాం కదా, వాడుతున్నప్పుడు ఇంకా వ్లాగ్స్లో కనిపిస్తాయి అంతే, ఇంకేం చేయలేము దానికి. సో యూజ్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది, లేకపోతే నార్మల్ బ్లాగ్ లాగా చూసేసేయండి అంతే. ఓకేనా? ఇక్కడ వచ్చేస్తే ఎగ్స్ నేను బీట్ చేసి ఇందులో వేసేస్తున్నా. సో ఫస్ట్ ఆనియన్స్ పెద్ద పెద్ద చంక్స్లా ఉన్నప్పుడే ఎగ్స్ కూడా వేసేసి ఉంటే ఆనియన్స్ కొంచెం చాప్ అయ్యేవి. ఇప్పుడు 2 సార్లు అది వాడడం వల్ల ఎక్కువ ఫైన్గా అయిపోయింది అన్నమాట. అదొక్కటే నాకు అనిపించింది. టేస్ట్ వైజ్ చాలా చాలా బాగుంటుంది అండ్ చాలా క్విక్గా అయిపోద్ది. ఎక్కువ వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకుంటారు కదా, అలాంటప్పుడు కూడా ఈ మెథడ్లోని మనకి చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. నెక్స్ట్ ఏం లేదు, జస్ట్ ప్యాన్ మీద కొంచెం ఆయిల్ వేసేసాను. తర్వాత ఈ ఆమ్లెట్ వేసేసి బ్రెడ్ వేరేగా టోస్ట్ చేసేసి చేసేయడమే. నెక్స్ట్ ఈ ఆమ్లెట్ తిప్పడానికి కష్టంగా ఉన్నప్పుడు, పెద్దది వేసినప్పుడు తిప్పడం కష్టం అవుతుంది కదా, అప్పుడు ఇంకొక ప్లేట్ మీద పెట్టుకొని టర్న్ చేస్తాం కదా, అలా ఈరోజు ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. సో ఫాస్ట్గా వచ్చేసింది మంచిగా. సో చూసారు కదా ఆనియన్స్. ఇంకా అందులో ఇంకెక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం వేయలేదు. ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసాను, కొంచెం గరం మసాలా వేసాను, సాల్ట్ వేసాను అంతే. ఇంకా మనకి నచ్చినట్టు మనం చేసుకోవచ్చు, ఎలా అయినా బాగానే ఉంటుంది. సో ఇది తిప్పితే మాత్రం గ్యారెంటీగా అది ఇరిగిపోద్ది. సో దాని బదులు ఇలాగ వేరే ప్లేట్లో కానీ మూత మీద కానీ మనం జాగ్రత్తగా వేసేసి ఫ్లిప్ చేస్తాం అనుకోండి, ఫాస్ట్గా మంచిగా అయిపోద్ది. సో అదన్నమాట. ఈరోజు నేను మీకు మామా ఎర్త్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండ్ ఆయిల్ చూపిస్తున్నాను. మామా ఎర్త్ గురించి మీ అందరికీ చాలా తెలుసు. ఆల్ న్యాచురల్ అండ్ కెమికల్ ఫ్రీ ఉంటాయి. అండ్ చెప్దాం డీటెయిల్డ్గా. అండ్ ఈరోజు వచ్చేస్తే చూపిస్తుంది హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ ఉంటాయన్నమాట ఈ షాంపూలో. ఒకవేళ మీకు స్ట్రాంగ్ అండ్ నరిష్డ్ హెయిర్ కావాలి అండ్ ఒక షాంపూ గురించి చూస్తుంటే కనుక మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈ ఆయిల్ కూడా మనకి సేమ్ హైబిస్కస్ అండ్ కర్రీ లీవ్స్ రకరకాల ఇంగ్రీడియంట్స్తో చేసిన కాంబోస్ అన్నీ కూడా మనకి దొరుకుతాయి. మన కూపన్ కూడా అప్లై చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా వస్తుంది. సో అది mamaearth.in వెబ్సైట్లోని, ఇంకా యాప్లో కూడా మన కూపన్ కోడ్ అనేది పనికి వస్తుంది. మొత్తం వెబ్సైట్ అంతటి మీద మన డిస్కౌంట్ కోడ్ అనేది వర్క్ అవుతుంది. సో మీరు ఏది తీసుకున్నా మన కూపన్ కోడ్ యూజ్ చేయండి. ఇంకా మనకి ఇది అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, నైకాలో, పర్పుల్లో అన్నిట్లో కూడా మామా ఎర్త్ దొరికేస్తున్నాయి. అంతేకాకుండా మామా ఎర్త్ ప్రోడక్ట్స్ ఇప్పుడు మనకి లోకల్ స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. సో మీరు చూసే ఉంటారు, మాల్స్కి వెళ్ళినా, మాల్స్ వరకు ఎందుకు నార్మల్ ఫ్యాన్సీ స్టోర్స్కి వెళ్ళినా కూడా మనకి కనిపిస్తున్నాయి. సో మీరు చూసి తీసుకోవాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడొచ్చు. సో ఇంకా మామా ఎర్త్ బ్రాండ్ మీకు అందరికీ తెలుసు. ఇంకా బోల్డ్ అండ్ ఇనిషియేటివ్స్ కూడా తీసుకుంటుంది అనమాట, లైక్ ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అని. అండ్ మనం ఒకవేళ ఒక ఆర్డర్ ప్లేస్ చేసాం అనుకోండి, వాళ్ళు ఒక ప్లాంట్ని నాటుతారు. ఆ జియో లొకేషన్ ఎక్కడుంది ఏంటి అనేది అంతా కూడా మనకి డీటెయిల్స్ వస్తాయి. సో ఎవ్రీ టైం యూ ప్లేస్ అన్ ఆర్డర్ ఒక ట్రీ అనేది వస్తుంది అన్నమాట. అంతేకాకుండా ప్లాస్టిక్ పాజిటివ్ బ్రాండ్ అంటే ఏంటంటే వాళ్ళు ఎంత ప్లాస్టిక్ యూజ్ చేస్తారో అంతకన్నా ఎక్కువ ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తారు. ఇంకా దీని విషయానికి వచ్చేస్తే ఇది మనకి మెడిసేఫ్, డర్మటాలజికల్లీ టెస్టెడ్ అండ్ ఆల్ హెయిర్ టైప్స్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. నార్మల్ షాంపూ ఎలా యూజ్ చేస్తామో అలా యూజ్ చేసేసుకోవడమే. మనకి పంప్ బాటిల్ వస్తుంది అండ్ ప్రీమియంగా ఉంటుంది ప్యాకేజింగ్ అంతా కూడా. ఇలా వైట్ కలర్లో నార్మల్ షాంపూ మీరు హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది క్లీన్ చేసి వస్తానండి. సో జెంట్లీ మసాజ్ చేసేసుకోవాలి ఈ షాంపూని వెట్ హెయిర్ మీద. తర్వాత మనకి లాదర్ వస్తుంది, దాన్ని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మనం కండిషనర్ కూడా కావాలి అనుకుంటే మామా ఎర్త్ యూజ్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్
సో హైబిస్కస్ ఏంటంటే మనకి హెయిర్ అనేది డ్రై అవ్వకుండా చేస్తుంది, అండ్ కర్రీ లీవ్స్ చేస్తే మనకి డ్యామేజ్ రిపేర్ అవ్వడానికి, జెంటిల్గా క్లెన్స్ చేయడానికి హెల్ప్ అవుతుంది అనమాట. మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేస్తే ఇవి. సో వీటి లింక్స్ ఇస్తా డిస్క్రిప్షన్ బాక్స్లోని, చెక్ చేయండి. అండ్ ఈ ఆయిల్ ఏదైతే ఉందో ఇది కూడా మనకి స్టిక్కీగా ఉండదు. దీనికి మనకి కోంబ్ అప్లికేటర్ కూడా వస్తుంది. ఆ కోంబ్ అప్లికేటర్తో మనం మంచిగా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇలా కూడా అప్లై చేసేసుకోవచ్చు. అస్సలు స్టిక్కీగా ఉండదన్నమాట. సో అప్లై చేసుకుంటే ఈ ఎండాకాలం నూనె రాసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, లేకపోతే రకరకాల తలనొప్పులు గిల్నొప్పులు అన్నీ కూడా వచ్చేస్తాయి. సో హెయిర్ ఆయిల్ చూస్తుంటే కనుక దీన్ని ట్రై చేయండి. సో ఇదన్నమాట, మనం బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాం. సో లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో, ఎవరికైనా కావాలి అనుకుంటే మమా ఎర్త్ వెబ్సైట్లో కానీ లేకపోతే యాప్లో కానీ చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు చికెన్ పులావ్ చేస్తున్నా. సో ఈ చికెన్ పులావ్ చాలా క్విక్గా అయిపోద్ది, అండ్ 1 pot రెసిపీ లాగా ఫాస్ట్గా అయిపోద్ది, బాగుంటుంది. నేను ఎప్పుడు చేసినా ఒక టమాటో వేస్తాను, దానివల్ల ఫ్లేవర్ అంతా ఒక టమాటో రైస్ ఫ్లేవర్ లాగా వచ్చేస్తుంది. అందుకని ఈరోజు టమాటో ఒకటి స్కిప్ చేశాను, దానివల్ల మంచిగా ఫ్లేవర్ అనేది ఎన్హాన్స్ అయింది. సో మీకు కూడా టమాటో రైస్ ఆ ఫ్లేవర్ ఇష్టం లేదు, మారినట్టు ఉండాలి అంటే యాకమ్ స్కిప్ చేసేసండి టమాటో, అప్పుడు బాగుంటుంది. సో దీంట్లో నేను ఒక కుక్కర్ పెట్టుకున్నా, అందులో ఆయిల్ వేసేసుకొని ఒక బిర్యానీ ఆకు, ఒక 2 లవంగాయలు, ఒక యాలక్కాయ, ఒక 2 అది బిర్యానీ పువ్వు, దాని పేరు ఏంటో నాకు తెలీదు, అది షాజీరా కూడా వేసాను. తర్వాత ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన వేసేసుకుందాం. ఇంకేంటి కబుర్లు, మీ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది షేర్ చేయండి, ఓకేనా. ఈ పులావ్ రెసిపీ 1 potది, అందరి ఇంట్లో కంపల్సరీగా ఇలాగేదో ఒక రెసిపీ ఉంటుంది. అదేంటంటే క్విక్గా ఫాస్ట్గా అయిపోద్ది, అండ్ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా నచ్చుతుంది. సో ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా టేస్టీగా ఉంటుంది. సో అనుకుంటాం కానీ ఆనియన్స్ చాప్ చేస్తాము ఎలా ఫ్రై చేస్తాము, ఆ వాటిల్లోనే టేస్ట్ అనేది చాలా మారిపోతూ ఉంటుంది. సో ఇక్కడ ఆనియన్స్ బాగానే ఫ్రై అవుతున్నాయి. ఈ లోపల నేను అక్కడ చికెన్ మ్యారినేట్ చేశాను, జస్ట్ కొంచెం ఉప్పు కారం పసుపు వేసాను అంతే. ఇంకా వెంటనే ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కాబట్టి ఇంకెక్కువగా మ్యారినేట్ చేయడానికి అవ్వలే. ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలు వేసాను, దాని తర్వాత పుదీనా కొత్తిమీర కొద్దిగా వేస్తున్నాను. దీనివల్ల కూడా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది. ఇంకా వీటిలో బిర్యానీ రైస్తో చేస్తే బాగుంటుంది, చిట్టి ముత్యాల రైస్తో బాగుంటుంది. నేనైతే నార్మల్ బియ్యంతోనే చేస్తాను అనుకోండి. అలా మన ఇంట్లో ఏదో ఒకటి మార్చి చేస్తే కొంచెం టేస్ట్ డిఫరెన్స్ వస్తుంది, అండ్ మనకు కూడా బాగుంటుంది. ఇక్కడ ఒక 3 లెగ్ పీసెస్, ఇంకా నార్మల్ చికెన్ ఇక్కడ ఆర్డర్ చేసినప్పుడు ఏం చేశాను, ఒక కర్రీ కట్ ఒకటి, ఇంకా 2 లెగ్ పీసులు 99 రూపీస్ అనమాట. అవి ఆర్డర్ చేసి కొంచెం చికెన్ పీసెస్ పక్కన ఉంచేసా, ఈవినింగ్ ఏమైనా చేద్దామని. ఇంకా ఈ మిగిలినవేమో, ఈ లెగ్ పీసెస్ ఏమో ఇందులో వేస్తాను బిర్యానీ లోపలికి. మా ముగ్గురికి 3, జిన్ను తిండి కాబట్టి వాడికి వేయలేదు. సో ఈ చికెన్ కూడా బాగా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత కొంచెం షాహీ బిర్యానీ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేసాను. అది స్కిప్ చేసినా పర్లేదు, కానీ ఏమో మాకు పులావ్ అంటే చాలు కొంచెం అది వేసేయడం అలవాటు అయిపోయింది. అండ్ కొంచెం గీ వేసాను. గీ వేయడం వల్ల కూడా, గీ పెరుగు వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఒక రెసిపీ అంతే, ఇలానే చేయాలి అని ఏం లేదు, మన ఇంట్లో నచ్చినట్టు మనం మార్చి చేసేసుకోవచ్చు. సో చికెన్ ఫ్రై అయిన తర్వాత ఇవన్నీ వేస్తాను. ఇక్కడ 2 రకాలుగా చేయొచ్చు, వాటర్ వేసిన తర్వాత బియ్యం వేస్తారు, లేకపోతే ఇలా బియ్యం వేసిన తర్వాత వాటర్ వేస్తారు. ఎలా చేసినా టేస్ట్ కొంచెం డిఫరెన్స్ వస్తుంది, కానీ బాగానే ఉంటుంది. నేను 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసాను, నాకు సరిపోయింది. చికెన్ నుంచి కూడా కొంచెం వాటర్ వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోయింది అన్నమాట. వేడి నీళ్ళు వేసాను, సో దట్ కుకింగ్ ప్రాసెస్ ఆగిపోకుండా కంటిన్యూస్గా అవ్వడానికి. అందుకే క్లాత్తో పట్టుకొని వేస్తున్నాను, లేకపోతే కాలిపోతుంది. తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ తర్వాత ఆఫ్ చేసేస్తే మన యమ్మీ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది. సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసేసుకోవాలి. సో దీంట్లో మంచిగా అనిపించేది ఆ పుదీనా కొత్తిమీర నుంచి వచ్చే ఫ్లేవర్, ఈ నెయ్యి మరి పెరుగు వేసాం కదా దాని నుంచి, ఇవన్నీ కలిసి బాగుంటుంది అనమాట. సో విజిల్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసేద్దాం. ఇంకా ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసేస్తే ఇలా ఫ్లఫీగా మంచి చికెన్ పులావ్ రెడీ అయిపోద్ది. జస్ట్ ఇన్ 20 minutesలో మనకి రెడీ అయిపోద్ది, క్విక్గా అయిపోతుంది. అండ్ చూసారా ఎంత బాగుందో, చూడ్డానికి ఎంత బాగుందో, తినడానికి కూడా చాలా చాలా బాగుంది. టమాటో వేయకపోతేనే బాగా అనిపిస్తుంది అనే విషయం నాకు తెలిసిపోయింది. చికెన్ కూడా మంచిగా కుక్ అయిపోయింది, అదన్నమాట. ఫాస్ట్గా క్విక్గా
టేస్టీగా ఫాస్ట్‌గా ఇన్ని ఫాస్ట్‌లు కాదు కానీ కొంచెం త్వరగా చేసేయాలి అనుకుంటే ఈ రెసిపీ ట్రై చేయండి. నేను కలుస్తాను మిమ్మల్ని ఇంకో మంచి వీడియోతో. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. బై బై. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. టాటా.